హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శిల్పారామం అయితే వచ్చాము. శిల్పారామంలో ఏమేమి ఉన్నాయని మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. శిల్పారామంలో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. బట్టల షాప్స్, డ్రెస్ మెటీరియల్స్ కానీ, అలాగే గాజుల షాప్స్ కూడా ఉన్నాయి. అలాగే కాకుండా చిన్నపిల్లలకు సంబంధించిన డాల్స్ కూడా చాలా అయితే చాలా ఉన్నాయి. వీటితో పాటు లేడీస్ ఎంపోరియంకి సంబంధించిన గాజులు, చిన్న చిన్న పిల్లల యొక్క డ్రెస్సులు కూడా ఉన్నాయి. అవే కాకుండా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవడానికి అయితే చాలా వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా మనం డెకరేషన్గా ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి చెక్కతో తయారు చేసిన బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. వస్తువులు అయితే చాలా ఉన్నాయి, కానీ బయటతో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం కొద్దిగా అయితే రేట్ మాత్రం ఎక్కువగా ఉన్నదైతే నాకైతే అనిపించింది. మనం ఇక్కడ తీసుకోవడం కంటే బయట తీసుకోవడం బెటర్ అనేది నా ఒక ఒపీనియన్. ఇక్కడికి వస్తే మాత్రం ఈ షాప్స్ కంటే చిన్నపిల్లలతో మాత్రం అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చిన్నపిల్లలతో పాటు ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిరోజు ఈవినింగ్ మనకు కూచిపూడి భరతనాట్యం క్లాసెస్ అయితే ఇక్కడ షోస్ వేయడం జరుగుతుంది. చాలామంది అయితే ఇక్కడికైతే వచ్చి కూచిపూడి భరతనాట్యాన్ని చూడడం అయితే జరుగుతుంది. వాటితో పాటు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలను తీసుకొని రావచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ టికెట్ తీసుకొని వెళ్ళి బోటింగ్ చేయడం, సైక్లింగ్తో కూడిన బోటింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. బోటింగ్ ఎక్కాలనుకునే వాళ్ళు బోటింగ్ కాడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకొని అయితే బోటింగ్ చేయొచ్చు. మనం సైక్లింగ్ చేసుకుంటూ బోటింగ్ వాటర్లో తిరగడం అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా బాగా అయితే మాకైతే నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.